డైటీషియన్ సజెషన్ తోనే షుగర్ ఫ్రీ డైట్ అనేది ఫాలో అవుదాం అనేసి ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉంటదేమో అనేసి కొంచెం ఈ వివరాలు షేర్ చేసుకుంటున్నా. నేను షుగర్ ఫ్రీ డైట్ వీక్ మొత్తం ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాను, ఏం తీసుకోవాలనుకుంటున్నాను అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాము. పొద్దున్న తిరువారాధన పూర్తయి సాహితీకి బ్యాగ్ ప్యాక్ చేసేసి తన స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కరెక్ట్ గా 9 o'clock కి టిఫిన్ చేసుకుంటాం కదా ఇంట్లో. నేను అయితే అప్పటి వరకు కూడా ఓన్లీ వాటర్, ఇది లెమన్ వాటర్ ఇవన్నీ అయితే నాకు పొద్దున్న తాగడం అయితే పడదండి. అండ్ దాంతో పాటుగా వేడి నీళ్లు తాగినా కూడా నాకు దగ్గు వస్తుంది, డ్రై కాఫ్ వస్తుంది. సో వేడి నీళ్లు కూడా లేదు, ప్లెయిన్ వాటరే నేను తాగేది. అది కూడా తిరువారాధన పూర్తయిపోయిన తర్వాతనే. ఎందుకంటే వాటర్ కూడా తాగము మామూలుగా. ఇప్పుడు ఆచమనం చేసుకోవడానికి ఏదైతే నీళ్లు నోట్లో పోసుకుంటామో, ఆ తర్వాత అనుష్ఠానం పూర్తయిపోయిన తర్వాత ఆచార్యుల శ్రీపాద తీర్థం ఉంటది కదా, తీర్థవట్టి కలిపిన శ్రీపాద తీర్థం, అదేదైతే తాగుతామో అదే అన్నమాట. ఫస్ట్ సిప్పు నిద్ర లేచిన తర్వాత ముందుగా నోట్లోకి వెళ్ళేది, కడుపులోకి వెళ్ళేది అది మాత్రమే. సో దాని తర్వాతే మనం ఏదైనా ఆహారం తీసుకోవాలి. ఇందులో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అష్టాక్షరి చేయాలి కదండి, మంత్రోపదేశం ఉన్న వాళ్ళము. అష్టాక్షరి కూడా ఆహారం పుచ్చుకున్న తర్వాత చెయ్యము, ముందే చేసుకుంటాము. మనము అనుష్ఠానం చేసుకున్న టైంలోనే అష్టాక్షరి అనమాట. తర్వాత మనం తిన్నాక మన ఇంట్లో ఏదైనా పనులు చేసుకుంటూనో ఎక్కడైనా కూర్చుంటూనో చేసుకోవాలి అని అనుకుంటే ద్వైమంత్రమే, కానీ అష్టాక్షరి చెయ్యము అట్లా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు. సో అందుకని ఉదయాన్నే ఏమీ తీసుకోమాట. లేచిన తర్వాత ఆ తిరువారాధన పూర్తయి వచ్చిన తర్వాతనే నేను ఒక బాటిల్, ఒక 1 లీటర్ కాదండి, ఒక 750 ml, 1 లీటర్ 1.5 లీటర్ అని అంటారే అని ప్రతి ఒక్కళ్ళకి అది కండిషన్ లాగా కాదు కదా, మన బాడీ కెపాసిటీని బట్టి తీసుకోవాలి కదా. అది నాకైతే 750 ml అయితే నేను తాగగలుగుతాను ఈజీగా మార్నింగ్. సో తిరువారాధన పూర్తయ్యాక 750 ml వాటర్ తాగేసి ఇంకా తర్వాత టిఫిన్ బాక్స్, స్నాక్స్ బాక్స్, టిఫిన్ అంటే ఇంట్లోనే చేస్తుంది, ఆ స్నాక్స్ బాక్స్ అంతా రెడీ చేసి బ్యాగ్ ప్యాక్ చేసేయడము ఇవన్నీ ఉంటుంది. ఇంకేదైనా చట్నీ చేసుకోవాలనుకుంటే టిఫిన్కి రోజుకి అనేసి అట్లాగూ. అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అంటే ఒక రోజు అది మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు, ఈ లిస్ట్ అయితే ఇదనమాట. 7 daysకి లిస్ట్ అయితే ఇవి పెట్టుకున్నాను నేను. అవి ముందు రోజుకి ఒకటి, వెనక రోజుకి ఒకటి, అట్లా ఇట్లా షఫల్ అవ్వచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇప్పుడు చెప్తాను ఏంటంటే, ఒకటి పెసలు ఓవర్ నైట్ నానతాయి కదా. ఇది మనకి పొట్టుతో ఉండేవన్నమాట. పొట్టు లేని ఎల్లో కలర్ పెసలు కాకుండా పొట్టుతో ఉండేవైతే ఫైబర్ కాబట్టి మనకి బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఏదైతే ఉందో అదైతే బయటికి ఈజీగా పంపించేస్తుంది. అట్లాగే షుగర్స్ కూడా ఎక్కువ డిపాజిట్ అవ్వకుండా ఉంటాయి మనకి. అందుకని గ్రీన్ పెసలు ఉంటాయి కదా, గ్రీన్ పెసలే ఓవర్ నైట్ నానబెట్టేసి ఉదయాన్న రుబ్బేసుకొని అందులో ఒక అంగుళం అల్లం ముక్క, దాంతో పాటుగా వాము, జీలకర్ర వేసుకుంటాం కదా, అది వేసుకొని రుబ్బేసుకొని దాంట్లో 1 కప్పు పెసలు తీసుకున్నానంటే 3 స్పూన్లు బియ్యం పిండి వేస్తాను అంతే. అందుకని ఇంకెక్కువ ఏమి వేయను. అయితే మినపదోసలకైతే అట్లా సెట్ కాదు, కానీ పెసర దోశలకైతే అట్లా సెట్ అయిపోతుంది. అయితే బియ్యం పిండి వేయడము, లేదు అని అంటే రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి వేస్తాము. 1 కప్పు పెసలకి 3 స్పూన్లు రాగి పిండి వేసి కలిపేసి పొద్దున్నే పక్కన పెట్టేసి ఒక 1-2 hours అట్లాగా అది నానుతుంది కదా, ఇంకా దాంతో దోశలు చేసుకోవడం. అయితే దాంట్లో చట్నీ వచ్చేసి మనకి వెజిటబుల్ చట్నీ ప్రిఫర్ చేయడం మంచిది అనేది తెలుసుకున్నాను. ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కొంచెము ఇది మనకి కొబ్బరి కానివ్వండి, అలాగే ఈ వేరుశనగ పప్పులు, అవి కొంచెము ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసం అవాయిడ్ చేయడం కోసం అనమాట. అంతే, పిల్లలకి అవాయిడ్ చేయకూడదు. మనం డైట్లో ఉన్నాం కదా అని మనం తినేవే పిల్లలకు పెట్టేయడం అట్లా కాదు. డైట్లో ఉన్నప్పుడు డబుల్ పని చేసి తీరాల్సిందే. ఇంకా వెజిటబుల్ చట్నీస్ ఉంటాయి కదా, దొండకాయ చట్నీ అనేసి, టొమాటో చట్నీ, కొత్తిమీర చట్నీ, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో ఈ వెజిటబుల్ చట్నీతో పెసర దోశలు 2 తింటే 2 అనమాట. ఊరికే కాలడం కోసము స్ప్రింకిల్ చేసుకుంటా ఆయిల్, అంతే. నేను ఎప్పుడు కూడా అదే అలవాటు. ఇప్పుడు కూడా ఇంకా అట్లానే స్ప్రింకిల్ చేసుకుని 2కి మించి పోకూడదు. ఆ 2 తర్వాత గ్లాస్ మజ్జిగ, ఒక్కోసారి గ్లాస్ మజ్జిగ తీసుకుంటాను, లేదు అని అంటే 1 బౌల్ ఫ్రూట్స్ అయినా తీసుకుంటాము. ఫ్రూట్స్లో కూడా మళ్ళీ ఏంటి, బనానాస్ అలా కాకుండా వాటర్ మెలాన్, పుచ్చకాయలు కానివ్వండి, అలాగే ఆరెంజెస్, కమలాలు, లేదా బత్తాయి రసము, ఇట్లాంటివి అనమాట. ఇలాంటివి మనకి ఫ్యాట్ ఎక్కువ గెయిన్ అవ్వని ఫ్రూట్స్ తీసుకోవడము. అలాగే మ్యాంగోస్ కూడా తక్కువ, ఏదో సీజన్ కాబట్టి తినాలనే, కానీ ఎక్కువ మామిడి పళ్ళు అంటే
రెగ్యులర్గా అసలు ఎక్కువగా తీసుకున్నా కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతాం మనము. అందుకని మామిడి పళ్ళు కూడా కొంచెం తగ్గించేయాలి అనేసి అనుకున్నా. ఒక హాఫ్ కాయ, ఇప్పుడు బంగినపల్లి మామిడికాయ ఉందనుకోండి, 2 అటు ఇటు చేస్తాం కదా, టెంక్ ఒకటి, అటు చెక్క ఒకటి, ఇటు చెక్క ఒకటి వస్తుంది కదా, వాటిలో ఒక ముక్క అంతే. అట్లా తింటూ ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి. ఇక పెసర దోశలు, చట్నీ, వెజిటబుల్ చట్నీ చెప్పుకున్నాం కదా. ఇంకా అయితే ఒకరోజు 2 మినప దోశలు, వెజిటబుల్ చట్నీ, ఒకరోజు 2 ఇడ్లీ, మామూలుగా ఇది కొబ్బరి చట్నీ అనమాట. వేరుశెనగ పప్పులు వేయకుండా ఓన్లీ కొబ్బరి ఒక్కటే తీసుకుంటే, కొబ్బరి కూడా ఏదంటే బాగా ముదిరిపోయిన కొబ్బరికాయలోంచి కొబ్బరి వస్తే అందులో మళ్ళీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి. అలా కాకుండా కొంచెం లేతగా, ఎట్లా తెలుస్తుంది మనకి లేతదని అని అంటే, బయట మనం కొనేటప్పుడు మార్కెట్లో చూస్తే లైట్ కలర్లో ఉంటుంది, చూస్తే మనకు తెలుస్తుంది. బాగా ముదురు రంగులో కాకుండా కొబ్బరికాయ లైట్గా ఉంటుంది అనమాట. అలాంటిది తీసుకుంటే సరిపోతుంది. అది లేతగా ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఏమీ ఉండదు. అది చక్కగా ఉత్త కొబ్బరి ముక్కలైనా కూడా మనం చక్కగా తినేసేయచ్చు. ముదురువి అయితే మాత్రము మనకి ఆయిల్ అనేది దాంట్లో ఉంటుంది కొంచెం. కానీ ప్లాంట్ బేస్డ్ కొలెస్ట్రాల్ కాబట్టి హార్మ్ఫుల్ కానే కాదు. కానీ ఇక్కడ వెయిట్ లాస్ డైట్లో కొంచెం అది అవాయిడ్ చేద్దాము అనేసి అంతే. సో వేరుశెనగ పప్పులు కూడా అవాయిడ్ చేసేసి ఉత్త కొబ్బరితో చట్నీ చేసుకొని ఇడ్లీ. అలాగే గోధుమ రవ్వ ఉప్మా ఒకరోజు గోధుమ రవ్వ ఉప్మా, దాంట్లో వచ్చేసి కరివేపాకు కారం పొడి చేసుకున్నాను. అది దాంతో గోధుమ రవ్వ ఉప్మా అనమాట. ఒక రోజుకి వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి అనేసి అనుకున్నాను. కానీ పొద్దున్న మనము లేడీస్, అందులోనూ పొద్దున్న ఇవి కొంచెము కార్బోహైడ్రేట్స్ ఉన్నవి, గ్లూకోజ్ ఉండేవి తీసుకోలేదు అని అంటే రోజులో పనులు అయితే చేయలేము. ఎందుకంటే ఊరికే కూర్చునే వాళ్ళు లేదా రెస్ట్ తీసుకునే వాళ్ళు అట్లా అయితే ఓకే, కానీ మళ్ళీ కంటిన్యూ పనులు చేయాలి కదా. గిన్నెల వాష్ అని, కుకింగ్ అని, డిష్ వాషర్లని, మళ్ళీ మనకి వాషింగ్ మెషిన్లని, బట్టలు ఆరేయడం అని, ఇంట్లో మాట్లాడడం, చూడడం, తిరగడం, ఇవన్నీ ఉంటాయి. దానికి పొద్దున్న ఎనర్జీ కంపల్సరీ కావాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు అవాయిడ్ చేయకూడదు. ఉత్త ఫ్రూట్స్తో సరిపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ నేను ఒకరోజు ఎప్పుడైనా ఫ్రూట్స్తో సరిపెట్టుకున్నాను మార్నింగ్ అని అనుకుంటే మాత్రము మధ్యాహ్నం హెవీగానే లంచ్ ఉంటుంది అనమాట. మధ్యాహ్నం హెవీగా లంచ్ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ లైట్గానే సరిపెట్టుకుంటా. అందులో మధ్యలో ఒకరోజు పొంగల్ కూడా చేసుకుంటాను. అది కూడా ఏంటంటే ఆ పెసరపప్పు పొట్టు ఉంటుంది చూసారు, గ్రీన్ కలర్ది పట్టు పప్పు ఉంటుంది, కిచిడి పెసరపప్పు అని ఉంటుంది మనకి. దాంతోనే పొంగల్ చేసుకుంటా. ఆ పొంగల్ చేసుకున్నా కూడా క్వాంటిటీ చాలా తక్కువ. ఇక్కడ చూపిస్తాను కప్పు మీకు. ఆ కప్పుడు మాత్రమే ఉంటది మనము తీసుకునే పొంగల్. అదే సరిపోతుంది, అసలు చాలా ఫిల్ అయిపోతుంది. ఆకలి వేసినా కూడా ఏం పర్వాలేదు, అట్లానే వాటర్ తాగేసి కొంచెం బేర్ చేసేసి పనులు చేసుకుంటూ ఉంటే లంచ్ టైం అయిపోతుంది. సరే, ఈ మధ్యలో వచ్చేసి ఇది బ్రేక్ఫాస్ట్ 9 o'clock to 9:30 అయిపోతుంది కదా. 9:30 నుండి ఇంకా మనము లంచ్ 1:30కి అట్లా చేస్తున్నాం అనుకోండి. ఈ మధ్య గ్యాప్లో ఏంటి అని అంటే ఒక గ్లాస్ నిమ్మరసము. నాకు మార్నింగ్ నిమ్మరసము ఎంటీ స్టమక్తో తీసుకుంటే నాకు ఎందుకు నోటికి నచ్చదు, గొంతులోనూ చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అందుకని నేను వచ్చేసి 11 o'clockకి లెమన్ వాటర్ అయితే తీసుకుంటాను. సో సాల్ట్ ఎప్పుడు సాల్టే వేసుకుంటాను నేను, కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని. షుగర్ వేసుకుంటే అసలు నచ్చదు, ఎందుకో ఆ ఫ్లేవర్ అయినా నచ్చేది కాదు నాకు. సో ఇది గొడవ లేదు ఇంకాను. లెమన్ వాటర్ తాగడంలో, షుగర్ ఫ్రీ లెమన్ వాటర్ తాగడంలో అనేది ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సుగంధి సోడాలని అవి ఉంటాయి కదా బయట, నల్లారి అంటారు ఇక్కడ తిరుపతిలో, ఆ లిక్విడ్ షర్బత్, ఆ లిక్విడ్ అవి తెచ్చుకుందామా అని అనుకున్నా కానీ వద్దులే అని అనిపించింది. ఎందుకంటే అందులోనే వాళ్ళు చాలా షుగర్ యాడ్ చేసేస్తున్నారు. ఇంకెందుకు అవన్నీ అనేసి ఓన్లీ లెమన్ అనమాట, నేచురల్ సోర్స్ కదా మనకి. అందుకనేసి ఇక లెమన్ వాటర్ అయితే తీసుకుంటా. ఇంకా అంతే. ఇంకా 3 బాదం పప్పులు అండి లెమన్ వాటరు. దాని తర్వాత దాని ముందు 3 బాదం పప్పులు. అది కూడా డైటీషియన్ సజెస్ట్ చేసింది, ఓన్లీ 3 బాదం పప్పు తీసుకోమనేసి. సో అయిపోయింది. ఆ తర్వాత లంచ్కి వచ్చేసి మధ్యాహ్నము ఆయిల్ లెస్గా పుల్కా అనొచ్చు, లేదు అని అంటే చపాతీ అనేద్దాం. ఎందుకంటే పేర్లు మార్పు కానీ నేను ఏది చేసినా ఒకేలాగానే వస్తుంది. రోటీ అని, నాన్ అని, చపాతీ అని, పుల్కా అని, ఇంకోటని, ఎట్లా చేసినా కానీ ఫైనల్గా పేర్లు మార్చి చెప్పడమే కానీ చేసేది మట్టుకు అది ఒకలాగానే వచ్చింది. ఒకటి చపాతీ లేదా పూరి, ఈ రెండే చేయగలుగుతాం మనము. సో చపాతీ ఆయిల్ లెస్ చేసేటప్పుడు ఏంటంటే వేడిగా చేసింది హాట్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసాం అనుకోండి, ఆ వేడి ఉంటుంది కదా దానికి అది
మెత్తగా ఉంటుంది అనమాట. లేదు అని అంటే గట్టిగా ఉంటాయి, కొద్దిగా గట్టిగా విరక్కొట్టినట్టుగా చేయాల్సి వస్తుంది మనము ఆయిల్ లేకుండా చేసేటప్పుడు. ఇంకా అవి నేను అయితే 4 తినేస్తాను. నేను 4 చపాతీ తింటా, మీడియం సైజు 4 తినేసి ఒక చిన్న బౌల్ కర్డ్ రైస్. కర్డ్ కంపల్సరీ. ఒక్కొక్కసారి కొంతమందికి మనకి చపాతీలు ఇవి అరగవు కదా, మనకి చాలా మందికి అరగవు, డైజెషన్ ఇష్యూస్. మొదట్లో కాదు కానీ కొంచెం తినగా తర్వాత అనిపిస్తుంది కొంచెం ఏదో అరుగుదల అనిపించట్లేదు అని. ఎందుకంటే వీట్ అనేదే మనకి కడుపులో చాలా ఫుల్గా ఆక్యుపై చేసేసి ఉండి మనకి బాగా నిండిపోయినట్టుండి మనకి ఆకలి తెలియనీయకుండా చేస్తుంది కదా, అందుకనే తీసుకుంటారు డైట్లో ఉండేవాళ్ళు. సో మనము ఈజీగా డైజెస్ట్ అవ్వాలి అని అంటే వైట్ రైస్, మనము పెరుగన్నం 1 కప్పు, అన్నం తక్కువ పెరుగు ఎక్కువ వేసుకొని. సరే దీనిలో కర్రీ ఏంటి అని అంటే మనకి చపాతీలోకి పూరీలోకి ఏంటి, పూరీ కూర మామూలుగా మనము పొటాటోదే చేసుకుంటాము, లేదు అని అంటే ఏదైనా మసాలా కర్రీలు చేసుకుంటాం కదా. సో అవేమి కాదు, ఇంట్లో ఏ కూరలు అనుకుంటున్నామో ఆ కూరలే ఫ్రైలు చేసుకుంటే అవే. నేనైతే ఫుల్ డీప్ ఫ్రైలు అయితే ఎప్పుడు చేయను, సెమీ గ్రేవీడ్, ఫుల్ గ్రేవీగాను అట్లనే చేస్తాను. ఆకుకూర పప్పు ఉంటే ఇంకా ఆ రోజు ఆకుకూర పప్పుతోనే చపాతీలు తినేది. ఇంకా బెండకాయలు ఇలా ఏమైనా ఉంటే కొంచెం చింతపండు వేసి పులుసు పెట్టేయడము, లేదంటే మనకి టమాటో ఇవన్నీ వేసేసి గ్రేవీ లాగా చేసేయడము, కొంచెం కొబ్బరి అలా రుబ్బేసి అలాంటి గ్రేవీలు చేయడము, ఇట్లాంటివి. అవన్నీ కూడా మన సాత్విక ఆహారం ఛానల్ ఉంది కదా, అందులో చూపిస్తాను ఏం చేసుకుంటున్నాను అనేది. నేను అన్ని వెజిటబుల్స్ కూడా వాడాలన్నమాట కంపల్సరీ. ఓన్లీ దీనికోసం కాంబినేషన్గా ఉండేవి మాత్రం వెతుక్కొని చేసుకోవడం కాదు. మనం అన్నం కూరలు చేసుకునేటప్పుడు అన్నంలోకి కూరలు ఎలాంటివి చేసుకుంటామో అలాగే చపాతీలోకి కొంచెం ఇంకా గ్రేవీ లాగా ఉండేలాగా చేసుకోవాలి, అన్ని వెజిటబుల్స్ తీసుకోవడము మధ్యాహ్నానికి. ఇంక ఇట్లా కంక్లూడ్ అయ్యేది ఎట్లా అని అంటే మనకి పెరుగన్నం బౌల్ తోటి కంక్లూడ్ అయిపోతుంది. ఇంకా సాయంత్రం స్నాక్ వచ్చేసి ఈవినింగ్ 4:30, 5 o'clock మధ్యలో తీసుకుంటాం కదా, ఆ టైంలో ఒక బౌల్ ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే క్యారెట్ ముక్కలు, దాంతో పాటుగాను అది కాకుండాను అని అంటే ఈ శనగలు, కాబూలి శనగలు ఉంటాయి, బ్రౌన్ శనగలు ఉంటాయి, వీటి గుగ్గిళ్ళు ఉంటాయి కదా, అవి చేసుకుంటాము. ఇట్లాంటివన్నీ కూడా లిస్ట్ ఉంటుంది మనకి ఈవినింగ్ స్నాక్ వచ్చేసి. సో ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతుంది కూడా, ఏమీ ఉండదు, ఓన్లీ వాటర్ అట్లా తీసుకొని ఊరుకుంటూ ఉంటాం అనమాట మధ్యాహ్నం హెవీగా అనిపించింది అని అంటే. ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే, ఇంకా నైట్కి డిన్నర్కి ఇంకేమీ లేదు. ఈ మధ్యలో 2 సార్లు మజ్జిగ, ఒకసారి లెమన్ జ్యూస్, 2 సార్లు మజ్జిగ తాగుతాను అనమాట. సో ఇదైతే నేను పెట్టుకున్న షుగర్ ఫ్రీ డైట్, కంప్లీట్ 0 షుగర్ అనేది కాదు. ఎందుకంటే మధ్యలో మనం పెరుగన్నం తీసుకుంటున్నాం కాబట్టి 0 షుగర్ అయితే కాదు, కానీ 95% షుగర్ ఫ్రీ డైట్ కిందనే వస్తుంది. మొత్తంగా అన్ని మార్చేసుకొని ఒక్కసారిగా షుగర్ ఫ్రీ డైట్కి వచ్చేసినప్పుడు మనకి గ్లూకోజ్ డౌన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఫ్రీక్వెంట్గా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగానో, ఏది కడుపు నిండా ఉన్నా కూడా అనమాట. ఎందుకంటే మనకి ఆ గ్లూకోజ్ అనేది వెళ్ళట్లా, అసలు అదే కదా మనల్ని నడిపించేది, కార్బోహైడ్రేట్స్ గ్లూకోజే కదా మనల్ని నడిపించేది. మనం అవే అవాయిడ్ చేసాము అన్నప్పుడు మనకి కళ్ళు తిరగడం అలాంటివి ఉంటాయి. సో అప్పుడు దానికి రీప్లేస్మెంట్ ఏంటంటే ఒకటి తేనె అనేది నేచురల్ గ్లూకోజ్ అనమాట. పంచదారలో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, కానీ మనం అదే కదా అవాయిడ్ చేయాల్సింది. సో నేచురల్ స్వీట్నర్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ చేసుకునేటప్పుడు లేదా ఫ్రూట్స్ తినేటప్పుడు దాని మీద కొంచెం ఒక 2 స్పూన్స్ అలాగా తేనేసుకొని తిన్నామనుకోండి, ఇన్స్టెంట్ గ్లూకోజ్ వచ్చేస్తుంది మనకి బాడీకి. ఇంకా ఇంకోటి వచ్చేసి ఖర్జూర పళ్ళు, డేట్స్ అనేవి కూడా రిచ్ గ్లూకోజ్ సోర్సెస్. అవి డేట్స్ 2-3 తీసేసుకున్నాం అనుకోండి, మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారు, గ్లూకోజ్ డౌన్ అయిపోతున్న ఫీలింగ్, అదైతే ఉండదు. సో మనము డైట్లో ఉంటూ షుగర్ ఫ్రీ చేస్తూ కాన్స్టెంట్గా గ్లూకోజ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అని అంటే మన దగ్గర ఎప్పుడు కూడా డేట్స్ ఉండాలి, దాంతోపాటుగా హనీ కూడా ఉంటే మనకి ఇబ్బంది లేకుండా పోతూ ఉంటుంది. ఇట్లా స్ట్రిక్ట్గా ఒక 4 నెలలు చేస్తే 10 kgs తగ్గిపోతాం మనము. ఇంకా తర్వాత అలవాటు అయిపోతుంది, అండ్ మెయింటైన్ చేసుకుంటూ పోతాం కూడా అనమాట. సో మధ్యలో వచ్చేసి ఒక చీట్ డే ఒకటి పెట్టుకోవచ్చు, ఒక సండే అట్లా పెట్టేసుకొని ఆ రోజు శుభ్రంగా మనము బిర్యానీ కానివ్వండి, మనకి పన్నీర్ బిర్యానీలు ఇలాంటివన్నీ చేసుకొని ఆ ఒక్కరోజు తినేసి మిగిలిన 6 రోజులు మటుకు స్ట్రిక్ట్గా ఉంటే సరిపోతుంది. కాదు చాలా సివియర్ కండిషన్లో ఉంది, మన వెయిట్ చాలా తగ్గాలి అన్నప్పుడు సండే కూడా, అట్లాంటప్పుడు కూడా చీట్ మీల్ అనేది పెట్టుకోకుండా ఇలానే చూసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ పోతేనే మంచిదన్నమాట. కానీ మధ్యాహ్నం లంచ్ మాత్రం హెవీగా చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక 70%కి తగ్గించుకోవచ్చు, ప్లస్ నైట్ వచ్చేసి ఓన్లీ సాఫ్ట్గా ఏదో మజ్జిగని అలా ఫ్రూట్స్ అని అట్లాంటి వాటితో ఎర్లీగా కంప్లీట్ చేసేసి ఫినిష్ చేసేయచ్చు. కానీ
మధ్యాహ్నం చేసే మీల్స్ అనేదే మనకి బేస్. 24 గంటలు మనము యాక్టివ్గా సర్వైవ్ అవ్వడానికి మధ్యాహ్నం చేసే భోజనం అనేది హెవీగా ఉండాలి. కర్రీస్ హెవీగా ఉండాలి, చపాతీలు 4 తినాలి, అలాగే కర్డ్ రైస్ కూడా తినాలి. అప్పుడే మనకి మిగిలిన డే అంతా సర్వైవ్ అవ్వగలుగుతాం. ఈ డైట్ అనేది లాంగ్ లాస్ట్ అవుతుంది. లేదు అని అంటే ఒక వారం లేదా మ్యాక్సిమం 10 రోజుల్లో అయితే హాస్పిటలైజ్ అవుతాము. లేదు అని అంటే సెలైన్లు పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే మొత్తానికి మానేసి శుభ్రంగా తినేసి ఇంకాస్త బరువు పెరుగుతాం అనమాట. సో నేను ఎలాంటి రెసిపీస్ చేసుకుంటూ ఎట్లా మెయింటైన్ చేస్తాను అనేది ముందు వచ్చే వీడియోస్లో షేర్ చేసుకుంటాను.